మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పార్టీ మార్పు వ్యవహారం మీద ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు పార్టీ ఆఫీసులో జరిగినటువంటి మీడియా సమావేశంలో స్పందించారు. ఆదిమూలపు సురేష్ గారు 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రూలింగ్ టైంలో కూడా ఆయన మీద కేసులు పెట్టినా కూడా సిబిఐ కేసులు పెట్టినా కూడా భయపడలేదని, ఆయన ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ఆలోచన లేదని కొన్ని ఛానళ్ళు పత్రికలు పనిగట్టుకొని మరి ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆదిమూలపు సురేష్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని కూడా భారీగా సోషల్ మీడియా వేదికగా కూడా కొంతమంది వీడియోలు చేయడంతో అవన్నీ వైరల్ అవడంతో కూడా ఈరోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వాటికి చెక్కు పెడుతూ కూడా ఏమన్నారో ఒకసారి మీరే వినండి. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ గారు విధేయులుగా ఉన్నారు. 2014లో 19 టైంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద రకరకాల ఇబ్బందులు పెట్టి సిబిఐ కేసులు పెట్టినా కూడా ఆయన పార్టీ మారలేదు. కొంతమంది మీడియాలో కావాలని సృష్టించి కావాలని సురేష్ గారు వేరే పార్టీకి వెళ్తారని చెప్పేసి కలబుల్ మాటలు రాస్తున్నారు. దయచేసి సురేష్ గారు జీవితకాలం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాడు. అతని పార్టీ మారే ఆలోచన ఏం లేదు. ఆయన సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ పోస్ట్ పెట్టేసి నేను ఈ పార్టీలోనే కొనసాగిస్తామని చెప్పి ఆల్రెడీ క్లియర్గా చెప్పినాడు. ఆయనకి ఎటువంటి ఆలోచన లేదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఒకరిద్దరు రాసిన వాళ్ళు కూడా మానేమని చెప్పి కోరుకుంటున్నాం. వాళ్ళు సృష్టించారు. 2014-16 ఎమ్మెల్యే ఉన్నప్పుడే ప్రజలు పెట్టినా కూడా సిబిఐ కేసులు పెట్టినా కూడా ఆయన పోలేదు. ఏం అవసరం ఉంది? అసలు టీడీపీ పార్టీలో కూటమిలో ఏముందని పోవాలి? అసలు ఒకరో ఇద్దరు అవకాశం కోసం పోయేవాళ్ళు తప్ప నికాస్ రాజకీయం చేసేవాళ్ళు, పార్టీని నమ్ముకునేవాళ్ళు, జగన్మోహన్ నమ్ముకునేవాళ్ళు, ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు పార్టీ మారరు.